ఈ భూమి మీద దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని సృష్టించుకోండు. జంతువులు చూడు, వాటికి మంచి చెడులు తెలియవు, కానీ మనం మంచి చెడు తెలుసు. కానీ రకరకాల పాప మనుషులు చేస్తున్నారు. ఒకనాడు నువ్వైనా నేనైనా ఎంత పెద్దోడైనా బీదోడైనా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ముగించిన నాడు ఈ శరీరం ఇక్కడనే పడిపోద్ది, మన ఎమ్మటే ఏది రాదు. కానీ ఆత్మ మాత్రం తన దయచేసిన దేవుని యొద్దకు పోతుందని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం. అయితే పోయినాడు ఈ పాపాలు మన మీద ఉన్నట్లయితే మాత్రం మనం నరకానికి ఈడ్చబడతాం. కానీ ఆ పాపాల నుంచి మనం విడిపించబడాలని సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన మనందరి కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు, రక్తం గార్చిండు. ఆయన గొప్ప దేవుడు. ఆయన సముద్రం నుంచి నడిచిన ఆయన, కళ్ళులెన్నోళ్ళ కళ్ళు ఇచ్చిన ఆయన, కుష్ఠరోగులు బాగు చేసిన ఆయన కులిపోయిన శవాలను కూడా లేపిండు బాబాయ్. అయితే ఒకనాడు నా కల్లా నేనే ఈ ప్రాణం పెడుతున్నా, మళ్ళీ తిరిగి లేస్తా అని చెప్పినట్టుగానే ఆయన ప్రాణం పెట్టిండు, ఆయన తిరిగి లేచిండు. చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటకు నేను సాగిపోదును, సువార్త చాటుటయే నాకున్న భారం. బ్రదర్, ఇది మాల్కి వెళ్ళిపోద్దాం కదా, ఎండకు ఒకటే పెంచుతున్నావు, మెస్తున్నావుగా. తిన్నావా అన్నం? ఇగో చదువుకున్నావా? చదువుకోలే? అవి చదివించుకో. దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి. అవి మనదే కులమైనా ఏ మతమైనా కానీ మనం అందరం మొదట ఒకే తల్లి నుంచి ఒకే తండ్రి నుంచి పుట్టిన దేవుడు మనందరికి ఒక్కడే. సబ్కా మాలిక్ ఏకే అంటాంగా. అయితే ఎవని రక్తం అయినా ఎరిపే ఉంటుంది కానీ నలిపే ఉండదు. అయితే మనకి ఈ మతం ఆ కులం అని మనం పెట్టుకుందే, మనుషులు పెట్టిందే, దేవుడు పెట్టింది కాదు. అయితే ఈ లోకంలో మనిషి, ఆ పశువులకైతే వాటికి జ్ఞానం లేదు, మనకి జ్ఞానం ఉందిగా. అయినా కానీ మనిషి ఎన్ని తప్పులు చేస్తుండు, రకరకాల తప్పులు చేస్తున్నావు. అవన్నీ పాపాలని బైబిల్ చెప్తుంది. ఆ పాపాలు మన మీద ఉన్నట్లయితే ఒకనాడు ఈ లోకయాత్ర ముగించేది ఉంది కదా, ఖచ్చితంగా ఆనాడు మనల్ని నరకం తీసుకెళ్తుంది. ఆ నరకం నుంచి మనం తప్పించాలంటే ఈ లోకంలోనే ఆ పాపాల నుంచి మనం విడుదల పొందాలి, విముక్తి పొందాలి. దానికోసమే సృష్టికర్త అయిన దేవుడు 2025 సంవత్సరాలు అంటున్నాం కదా. ఆ 2025 సంవత్సరాల అనడానికి కారణం ఏంటంటే, దేవుడు భూమి మీదకి మరవతారిగా వచ్చి యేసుక్రీస్తు రూపంలో ఎంతో మందికి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చిండు, నడవలేని వాళ్ళకి బాగు చేసిండు, కుష్ఠరోగులు బాగు చేసిండు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేపిండు ఆయన. అయితే సర్వమానవాళి కోసం ఆయన శిలువలో బలియాగం అయిండు. ఆయన తిరిగి 3వ దినం లేచిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మన పాపంలో కడిగివేయబడతాయి. ఎట్లా కడిగివేయబడతాం? మనం గొర్రెలని మేకల్ని మనం బలిస్తాం కదా. దాని అర్థం ఏంటంటే, ఆ రక్తం చిందించడం వలన మన పాపాలు పోతాయని మన పూర్వీకుల ఆలోచన. కానీ దేవుడు ఏం చెప్తున్నంటే, జంతువుల రక్తం కాదు, నా రక్తమే మీకోసం బలిగా అర్పిస్తున్నానని భూమి మీదకి వచ్చిండు ఆయన. ఆయన మీద విశ్వాసం ఉంచి ఈ లోకంలో మనం ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మకంగా ఉంటే, ఒక నీతి మార్గంలో నడిస్తే, రేపటి నాడు మనం ఈ లోకయాత్ర ఎవరైనా పోవాల్సిందే. నువ్వైనా నేనైనా, ఇక ఎంత గొప్పోడైనా బీదోడని పోవాల్సిందే. ఆనాడు మనం సరాసరిగా దేవుని రాజ్యాన్ని అంటే మోక్షానికి అందుతాం మనం. లేదంటే ఈ తప్పులు, ఈ దోషాలు మన మీద ఉన్నాయనుకో బ్రదర్, అది పోయి భయంకరమైన నరకానికి చేరుతాం మనం. అక్కడ చచ్చిన తర్వాత ఎవరు చూస్తున్నా అని నువ్వు అనుకోవచ్చులే, కానీ ఒక అగ్గిపులో ఏదైనా నిప్పు అంటితే మనం ఎంత బాధ ఉంటుంది. ఆ నిప్పే మనం తట్టుకోలేమే. రేపటి నాడు ఆడ కాలితే అది యుగ యుగాలు కాలుకుంటూనే ఉంటుంది. ఆత్మ భయంకరమైన శ్రమ ఉంటుంది అనమాట. ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలన్నా, మోక్షరాజ్యానికి చేరాలన్నా ఏకైక మార్గం యేసుక్రీస్తే. అంతేకాదు, ఎటువంటి సమస్యలున్నా, అనారోగ్యం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్న, శ్రమ ఉన్నా యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తే తీసేస్తాడు. మనం మొక్కుకునే అట్లా మనం పెట్టుకునే విగ్రహంలా దేవుడు ఉండడు బ్రదర్. మన హృదయంలో ఉన్నాడు ఆయన, మన మనసులోనే ఉన్నాడు ఆయన. ఆయన నిజమైన దేవుడు. ఆయన గురించి తెలుసుకో, నిర్లక్ష్యం చేయకు. నా మాట చదివించుకో, సరేనా? ఆ చదివి చల్లపల్లి ఇటేనా? సరేలే కానీ ఇగో దేవుని మాటలు చదివించుకో పిల్లలతోటి.
యేసుక్రీస్తు మాటలు ఇయ్యి. అది తింటే నీకు క్యాన్సర్ వస్తుంది పెద్దమ్మా, ఎందుకు అది తింటున్నావు? ఇంకో దేవుని మాటలు చదివించుకో, యేసు ప్రభుని నమ్ముకుంటే అట్లాంటి విడిపిస్తాడు. ఇంకో విషయం తెలుసా నీకు? ఈ లోకం నుంచి మనం యాత్ర ముగించిపోయినప్పుడు మన మీద ఆ పాపం, ఈ లోకంలో మనం చేసే నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక దోషాలు మన మీద ఉంటాయి. ఆ దోషాల నుంచి మనం విడిపించబడాలంటే, మోక్షానికి చేరాలంటే యేసుక్రీస్తు మాత్రమే మార్గం, మరొక మార్గం ఏది లేదు. ఆయన సర్వ మానవాళి కోసం అదేలే కానీ నేనేమంటున్నా అంటే నీకోసమే నేను మంచి చెప్పేది. దాన్ని విడుదల పొందాలంటే ఒకటి దేవుడు సహాయం చేసి నువ్వు ప్రార్థన చేసుకుంటే దాని నుంచి మేము కూడా ఇంతకుముందు రకరకాలుగా ఎన్నో వ్యసనాలకు ఉన్నాం. ఈరోజు ఆ వ్యసనాలను వదిలిపెట్టుకొని దేవుని సాక్షిగా నిలబడుతున్నాం. అర్థమైందా? అయితే అవి మంచిది కాదు, క్యాన్సర్ వస్తుంది. దేవుని మాటలు చదివించుకోయి పిల్లలతోటి మంచి మాటలు. ఒక విషయం ఏంటంటే, మనం ఏ కులం ఏ మతం అయినా కానీ మనందరికీ దేవుడు ఒక్కడే, ఆయననే సృష్టికర్త. మనం పెట్టుకునే విగ్రహంలా దేవుడు సృష్టినంతా సృష్టించిన దేవుడు ఒక్క విగ్రహంలా ఒక రాయిలో ఉండమంటే ఉంటాడా? లేదు, అది మన తృప్తి కోసం. ఆయన సృష్టికర్త అయి ఉండి 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, ఆ 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టిండు. యేసు ప్రభు దేవుడే. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనకి పాప క్షమాపణ జరుగుతుంది. దాని గురించి చదివించుకో, బాగుంటుంది. చదవచ్చా? పిల్లలతో చదువుకున్న పిల్లలు ఉన్నారా ఇంట్లో? చదువుకున్న పిల్లలతో చదివించుకో దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు అయ్యి. మనది ఏ కులమైనా ఏ మతమైనా మనం అందరం ఒకే తల్లి ఒకే తండ్రి నుంచి పుట్టినోళ్ళం. మొదట భూమి మీదకి వచ్చినాక మనకి అదో కులం ఇదో కులం అని తలిగిచ్చారు మనుషులు. అది ఎంత కరెక్ట్ కాదు అది. అయితే మనిషి భూమిని అంతటిని, సముద్రాన్ని, ఈ లోకాన్ని అంతటిని దేవుడు ఒక మాట చేత కలుగును కాకంటే కలిగింది. కానీ మనుషులైన మనల్ని మాత్రం దేవుడు ఆయన సొంత పిల్లలుగా తయారు చేసుకుని ఆయన సొంత పిల్లలుగా తయారు చేసుకొని ఆయనలాగా మనం ఉండాలని, ఆయన పరిశుద్ధంగా జీవించాలని ఆయన మనల్ని కోరుకుండు. కానీ మనుషులమైన మనం ఏం చేస్తున్నాం అంటే పొద్దున్న చేస్తే మొదలుకొని సాయంత్రం వరకు ఎన్నో తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు చేస్తున్నాం. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అయితే పాపం వలన వచ్చు జీతము మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పాపాల నుంచి మనల్ని విడిపించేది ఒకే ఒక్క దేవుడు, ఆయననే యేసుక్రీస్తు. అయితే మనకి 2025 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 2025 సంవత్సరాలు అంటున్నాం కదా, ఆ 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఆయన వచ్చిండు. వచ్చి సర్వలోక పాపం నిమిత్తమై ఆయన శిలువలో బలిగా అయ్యిండు. అంటే ఆయనలో ఏ తప్పు లేదు, ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. ఎంతో మంది చచ్చిపోయేటోళ్ళని కూడా దేవుడు లేపిండు. ఆయన నా అంతటా నేనే ప్రాణాన్ని పెడుతున్నా, తిరిగి మళ్ళీ 3వ దినం లేస్తా నేను అని చెప్పినట్టుగానే 3వ దినం తిరిగి లేచిండు. ఆయన ఎంతో మందికి ఆయన కనపడ్డాడు. ఆయన తిరిగి వెళ్ళిపోతూ సర్వలోకానికి నా ప్రేమను గురించి ప్రకటించమని చెప్తే నీ గురించి వచ్చి ఇప్పుడు నీకు ఆయనే మమ్మల్ని పంపిస్తే నీకు వచ్చి సువార్త చెప్తున్నాం. అయితే ఇంకొక విషయం, నాకేంది చచ్చిన తర్వాత స్వర్గం నరక ఒళ్ళు చూస్తున్నారని మనం అనుకోవద్దు. ఇప్పుడు మనం ఒక మనిషి చనిపోయిన తర్వాత లేవమంటే లేస్తాడా? ₹1 కోటి ఇస్తా అంటే లేస్తాడా? లేవడు. ఒక అందమైన యవనస్తుడు అనుకో, అందమైన భార్యనిచ్చి పెళ్లి చేస్తాంటే లేస్తాడా? లేవడు. చచ్చిపోయిన తర్వాత అంటే తనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మనిషికి చలనం ఉండదు. మరి ఆ చలనం ఇప్పుడు గిచ్చితే నొప్పి లేస్తుంది, ఆ నొప్పి ఆత్మకు ఉంటుంది అనమాట. ఆ ఆత్మ నరకం పోతే యుగ యుగాలు మనం అలా కాలాల్సి వస్తుంది. ఆ భయంకర నరక శిక్ష నుంచి తప్పించాలని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిండు. అంతేకాదు ఎటువంటి నొప్పి ఉన్నా, రోగాలున్నా, ఎటువంటి సమస్యలున్నా దేవుడు బాగు చేస్తాడు. ఆయననే నిజమైన దేవుడు, మరొక దేవుడు లేడు. మనం పెట్టుకునే విగ్రహాలల్లా దేవుడు ఉండడు. ఈ సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఒక రాయలు ఉంటాడా? నువ్వు అర్థం చేసుకో. ఉండడు. దేవుడు అనేటోడు చాలా గొప్ప శక్తి. ఆయన ఈ భూమి అంతా ఆయన పాదాలకి పీటలాగా ఉన్నది. ఆయన ఆకాశం, ఆయన సింహాసనం. అయితే విగ్రహంలో ఉండడు దేవుడు, మన హృదయంలో ఉంటాడు. ఆయన మన కడుపులే, మన హృదయంలో ఉంటాడు. మనం నీతిగా బతకాలి అంటే ఆయనను వెంబడిస్తే మనం నీతిగా బతుకుతాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ఒక రోజు ఈ లోకం యాత్ర ముగించినప్పుడు ఆయన రాజ్యానికి మనం చేరుతాం. ఆయన గురించి మాటలుంటే ఇంకా బాగా ఆయన నమ్ముకో, యేసుక్రీస్తును నమ్ముకో. అర్థమైందా? ఇక్కడ మనం ఎట్లా బతికినా వెళ్ళే దేవుని నమ్ముకుంటే మనం పరలోకాన్ని అంటే స్వర్గానికి మనం చేరుతాం. సరేనా? చండూరా? మరి ఇక్కడికి వచ్చినావు? సరేలే. ఏదేమైనా కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మనం పరలోకానికి వెళ్తాం. సరేనా? మాటలు, యేసుక్రీస్తు మాటలు.
ఇదిగో సిస్టర్ చదువుకోమ్మా, యేసుప్రభు మాటలు మంచి మాటలు ఉంటాయి. ఇదిగో దేవుని మాటలు చదువుకోనా, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, చదువుకో. అక్క వెళ్దండ ఇటేనా? ఇక దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు. మనం ఏ కులమైన ఏ మతం అయినా మనందరికి ఒకే దేవుడు యేసుక్రీస్తు అయినా 2025 సంవత్సరాల క్రితం మన కోసమే ఆయన ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చిండు. ఆయన మీద విశ్వాసం ఉంచడం చేత మనం ఈ నరక శిక్ష నుంచి తప్పించబడతాం. అంతేకాదు ఎటువంటి రోగం ఉన్న, ఎటువంటి అపాయం ఉన్న దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే అద్భుతంగా బాగు చేస్తారు. ఆయన నిజమైన దేవుడు. మనం పెట్టుకునే విగ్రహంలో దేవుడు ఉండడు. సృష్టికర్త ఒక విగ్రహంలో ఉండడు పెద్ద ఆయన. కానీ ఆయనని మనం ఒక విగ్రహంలో ఉంచుకొని ఏదో సరే మన తృప్తి కోసమే కానీ మన హృదయంలో ఉన్నాడు ఆయన. ఆయన గురించి మాట్లాడు, నీకు చక్కగా అర్థమవుతుంది. చదివి చూడు. మోక్షానికి మనల్ని చేర్చడానికి ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన గురించి తెలుసుకుంటే మనం ఈ లోకయాత్ర ముగించినప్పుడు పరలోకానికి వెళ్తాం. అంతేకాదు ఈ లోకంలో ఉన్న మనకి ఎటువంటి ఆపదలు, కష్టాలు, నష్టాలు, వ్యాధి బాధలను కూడా దేవుడు బాగు చేస్తాడు, మన మేలు చేస్తాడు. ఆయన సృష్టికర్త. ఆయన గురించి తెలుసుకో, సరేనా? మంచిగా. మేడిగడ్డ వాటర్ ఫాల్స్ అయితే పెద్ద ఆయన ఇదేనా? సరే, ఇగో దేవుని మాటలు చదువుకో, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు ఉంటాయి, సరేనా? ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ? ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ బ్రదర్? మేడిగడ్డ వాటర్ ఫాల్స్ ఎక్కడ? వాటర్ ఫాల్స్ ఉన్నాయంట ఇక్కడ. అటేనా? ముందుకేనా? సరే సరే, చదువుకున్నావు? చదువు వస్తుందా? ఇక చదువుకో. యేసుప్రభు మాటలుంటాయి, చదువుకో. నీ శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ దేవుడు బాగా చేస్తాడు ప్రార్థన చేస్తే. మాట సరిగా రావట్లేదు నీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట? సరే కానీ యేసుప్రభు మాటలుంటే చదువుకో, సరేనా? ప్రార్థన చేస్తే బాగా చేస్తాడు, మాట చక్కగా వస్తుంది, సరేనా? దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు. దేవుని మాటలు చదువుకోండి, మంచి మాటలు, యేసుక్రీస్తు మాటలు. జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు, చోటు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ परमेश्वर का बात है, पढ़ लो. లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. అన్న రోడ్డు మాల్ పోతా నాకై నీవు తెరచినవి అనేకములు, మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తి మాల్ ఎన్ని కిలోమీటర్ ఉంటుందన్నా? వెంటాడి నీ సేవ దేవుని మాట నా దైవమా, పిలిచిన ఈ పిలుపునకు కారణమా, నా ఆధారమా, కనగల్ రోడ్ అన్న, కనగల్ రోడ్ ఇది. పిలిచిన దేవుని మాట చదువుకోనా? కారణమా.
ఇవో పెద్ద ఆయన చదువుకున్నా బాబాయ్? పిల్లలతో చదివించుకో దేవుని మాటలు, మంచి మాటలు. మనదే కులమైనా ఏ మతమైనా మనందరం ఒకే తల్లిదండ్రుల నుంచి పుట్టిన మొదట మనం భూమి మీదకి వచ్చినాక ఈ కులం ఆ మతం అని మనం పెట్టుకున్నాం, కానీ దేవుని కుల మతాలు ఏం లేవు. అయితే మనం ఈ భూమి మీద దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని సృష్టించుకుంటూ జంతువులో చూడు వాటికి మంచి చెడు తెలియవు, కానీ మనం మంచి చెడు తెలుసు. కానీ డబ్బు సంపాదన కోసం, పేరు పలుకుబడి సంపాదించుకోవడం కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రకరకాల పాపాలు, దొంగతనాలు, మోసాలు, వ్యభిచారాలు, అత్యాచారాలు, రకరకాల పాపాలు పనులు చేస్తున్నారు. ఒకనాడు నువ్వైనా నేనైనా ఎంత పెద్దోడైనా బీదోడైనా ఈ లోకయాత్ర ముగించాల్సిందే. ముగించిన నాడు ఈ శరీరం ఇక్కడనే పడిపోద్ది. మన ఎమ్మటే ఏది రాదు కానీ ఏమి రాదు కానీ ఆత్మ మాత్రం తన దయచేసిన దేవుని యొద్దకు పోతుందని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం. అయితే పోయినాడు ఈ పాపాలు మన మీద ఉన్నట్లయితే మాత్రం మనం నరకానికి ఈడ్చబడతాం. కానీ ఆ పాపాల నుంచి మనం విడిపించబడాలని సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, ఆయన భూమి మీదకి 2025 సంవత్సరాలు అంటున్నాం కదా. 2025 సంవత్సరాలు అనడానికి కారణం ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మనిషి రూపంలో, యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణం పెట్టి మనందరి కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిండు, రక్తం గార్చిండు. ఆయన గొప్ప దేవుడు. ఆయన సముద్రం నుంచి నడిచిన ఆయన కలుడెన్నో కళ్ళు ఇచ్చిన ఆయన, కుష్ఠరోగం బాగు చేసిన ఆయన కులిపోయిన శవాలను కూడా లేపిండు బాబాయ్. అయితే ఒకనాడు నా కల్లా నేనే ఈ ప్రాణం పెడుతున్నా, మళ్ళీ తిరిగి లేస్తా అని చెప్పినట్టుగానే ఆయన ప్రాణం పెట్టిండు, ఆయన తిరిగి లేచిండు. ఎందుకంటే సర్వలోకం పాపం పరిహరించబడాలంటే రక్త ప్రోక్షణం అనేది జరగాల్సిన అవసరం ఉంది. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టిండు. ఆయనని నమ్మడం చేత మనం ఏది కులమే కానీ మతమే కానీ ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన హృదయం మారితే చాలు, మన బతుకు మారితే ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఆయన నిత్యరాజ్యంలోకి, అంటే యుగ యుగాలు జీవించే మోక్షరాజ్యం మనకు పైలోకాలు ఉంటది. ఆయన గురించి మాటలుంటాయి, చదివించుకో బాబాయ్. ఇగో చదువచ్చా పిల్లల కోసం, పిల్లలతో చదివించుకో దేవుని మాటలు అయ్యి. అగో అది బీడి ఉంది కదా, ఆ బీడి నీ లంగ్స్ ఖరాబ్ చేస్తుంది, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి. భార్య పిల్లలు ఉంటారు, అది విడిచిపెట్టాల, మంచిది కాదు. దేవుని నమ్ముకుంటే అవి విడిచిపెడతావు సింపుల్ గా. ఏ మందు ఉన్నా అదంతా వదిలిపెట్టగలుగుతాం. దేవుడు యేసు ప్రభు గురించి ఉంటే మాటలు, సృష్టికర్త ఆయన, ఏకైక దేవుడు, నిజమైన దేవుడు ఆయన, మనల్ని పుట్టించింది ఆయనే, రేపటి నాడు మోక్షానికి చేర్చేది కూడా ఆయనే. ఆయన గురించి తెలుసుకో, సరేనా? పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, ద్రోహము నిందల మధ్యలో నే నడచినను, నీ నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా.